అండి గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియోలో మనకైతే చెప్పడం జరిగింది. మార్చి 1, 2, 3 తేదీల్లో మనకైతే దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో, నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మనకైతే మోస్తారు నుంచి కొంచెం చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. సో అయితే మనకి వెదర్ అనేది ఎప్పుడు కూడా డైనమిక్ సిస్టమ్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఏదైతే లో ప్రెజర్ ఉందో సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది డౌన్గా అంటే శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు మీదుగా మనకైతే క్రాస్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు శ్రీలంకకి డౌన్లో ఉందైతే దీని యొక్క ప్రజెంట్ దీనితో ప్రభావం వల్ల మనకైతే తేలికపాటి వర్షాలు మాత్రమే అంటే తమిళనాడులో పడ్డాయని చెప్పేసి చూడొచ్చు. ఇక మన రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో అయితే ఎటువంటి వర్ష సూచన అయితే మరి లేదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక చూసుకుంటే మనకి ఈ వర్షాలు అనేవి మనకి ఎక్కువ మొత్తంలో మనకి కేరళ అదేవిధంగా తమిళనాడులో మనకి దక్షిణ తమిళనాడులో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే నిన్న ఈరోజు కురవడం జరుగుతుంది. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశమైనా ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇక ఈ రోజుకి వచ్చేసరికి మనకైతే ఎక్కడ ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. సో దక్షిణ కోస్తాలోని నెల్లూరు అదేవిధంగా తిరుపతి ఇవన్నీ కూడా మనకి క్లౌడీగా ఉండే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది అక్కడక్కడ. సో ప్రజెంట్ అయితే క్లౌడీగా ఉంది. సో అంతకుమించి మనకి ఇంకెక్కడ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు ఈ రోజుకి. సో మ్యాక్సిమం టెంపరేచర్స్ ఇంకా మారుతున్నాయి, ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి ఉష్ణోగ్రతలు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎంటైడ్ మార్చిలో మనకి మరో 15 days వరకు ఎలా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఏ రేంజ్లో ఉంటాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇక ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకి ఇంకా పీక్ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ప్రజెంట్ ఆల్మోస్ట్ మనం 38 నుంచి 39 degrees వద్ద నమోదవుతుంది. సో ఇక మరో 2 days అంటే మనకి సోమవారం మంగళవారం డేట్స్లో మనకైతే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనకి రాయలసీమ జిల్లాలోని పొద్దుటూరు, పులివెందుల, కడప అదేవిధంగా అనంతపురం, నంద్యాల ఇవన్నీ కూడా మనకి ఆత్మకూరు ఇవన్నీ ఎక్కువ మొత్తంలో మనకైతే 41 degrees ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి సోమవారం, మంగళవారం, బుధవారం తేదీల్లో చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఈ రోజు అయితే 38 degrees వద్ద నమోదవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరో 3-4 days వరకు ఇంకా ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. 41 degrees వరకు నమోదవుతుంది. ఇక మన దక్షిణ కోస్తా రాయలసీమ అయిపోయింది. ఇక మన ఉత్తరాంధ్రాకి వస్తే ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలో మన మన్యం జిల్లా అదేవిధంగా పార్వతీపురం ఇక అదేవిధంగా విజయనగరంలో బొబ్బిలి, గజపతినగరం ఇవన్నీ కూడా మనకి 38 నుంచి 39 degrees వద్ద నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు. ఇక పాలకొండ అదేవిధంగా వర్షాలని పల్లాకముడి ఇవన్నీ కూడా 38 degrees వద్ద నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజం అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం 37 degrees. ఇక ఎక్కువ మొత్తంలో ఇంకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులు కూడా కొద్దిగా వడగాల్పులకు దూరంగా ఉండే అవకాశం అయితే వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, చీరాల, మచిలీపట్నం ఇవన్నీ కూడా అరౌండ్ మనకి మచిలీపట్నం, చీరాల ఏదైతే కోస్ట్ను ఆనుకొని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి అమలాపురం, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు ఇవన్నీ కూడా అరౌండ్ మనకి 32 నుంచి 35, 36 మధ్య ఉంటాయండి. ఇక కొద్ది ఇంకా మనకి దూరంగా వెళ్తే మనకి కోస్ట్ నుంచి విజయవాడ, ఏలూరు, నరసరావుపేట, దర్శి, మార్కాపూర్, కనిగిరి, పామూరు ఇవన్నీ కూడా అరౌండ్ 40 degrees వద్ద నమోదవుతున్నాయి. ఇక మనకి మాచర్ల, మార్కాపూర్, ఆత్మకూరు అదేవిధంగా కర్నూలు ఇవన్నీ చూసుకుంటే మన నంద్యాల ఇవన్నీ అదోని, గుంతకల్లు ఇవన్నీ కూడా అనంతపురం 40 దగ్గరలో రీచ్ అవుతున్నాయండి. సో ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ఎండ తీవ్రత అనేది ఉండబోతుంది మరో 4 days వరకు. దీన్ని మీరు గమనించగలరు. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.